రామ్ చరణ్ బుచ్చిబాబు సర కాంబినేషన్ లో వచ్చిన పెద్ద సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయి కేవలం 4 రోజుల్లోనే 300 కోట్ల వరకు వసూలు చేసింది. సినిమా విజయవంతంగా రన్ అవుతుండటంతో సినిమా యూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో రామ్ చరణ్, బుచ్చిబాబు, జగపతి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా తన లైబ్రరీలోనే నెంబర్ 1 లేదా 2వ స్థానంలో నిలిచిపోతుందని, చాలా రిస్క్ తో కూడుకున్న కథను నమ్మి చేస్తే ప్రేక్షకులు ఇంతటి విజయాన్ని అందించారని రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. సినిమాలో జగపతి బాబు నటన చూసి తన కంట్లో నీళ్లొచ్చాయని, అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, అనంత్ శ్రీరాముల వర్క్ ని చరణ్ అభినందించారు. మీడియా మరియు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అయితే అప్డేట్స్ అయితే వచ్చిన నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా జూన్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావడం అయితే జరిగింది. వాస్తవానికి 300 కోట్ల రూపాయల గ్రాస్ కూడా దాటిన నేపథ్యంలోనే ఇది మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శివశంకర్ వరప్రసాద్ సినిమాను చేసిన వసూళ్లను దాటేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సన్నా బుచ్చిబాబు ఉప్పెన ఫిల్మ్ డైరెక్టర్ ఈ సినిమాకైతే డైరెక్టర్ వహించి మరొక విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవడం కూడా జరిగింది. ఈ సినిమా సంబంధించి అయితే మేకర్స్ పెట్టుకున్న నమ్మకం అయితే వమ్ము కాలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఈ సినిమా సంబంధించి మెగా ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున సినిమా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. మాస్ లుక్లో రామ్ చరణ్ చూడడమే కాకుండా నటన సంబంధించి థియేటర్లో రామ్ చరణ్ విశ్వరూపాన్ని ప్రదర్శించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ పెద్ద సినిమా సంబంధించి అయితే రామ్ చరణ్ 1 మ్యాన్ షోను ప్రదర్శించారని చెప్పవచ్చు. దీంతో ప్రేక్షకులు ముఖ్యంగా తాను కేవలం ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ సన్నా బుచ్చిబాబుపై పూర్తి విశ్వాసంతోనే ఈ సినిమాకు ఒప్పుకున్నారని, పూర్తిగా సినిమా జయం కావచ్చు అపజయం కావచ్చు ఏదైనా బుచ్చిబాబు మీదనే వదిలేసి తాను ఎంతో ఫిదా అయ్యానని కూడా రామ్ చరణ్ అయితే ఈ సందర్భంగా చెప్పాడు. ముఖ్యంగా ఈ సినిమా విజయంలో మీడియా సోదరుల పాత్ర కూడా ఎంతో ఉందని, సినిమా పేరు ప్రకటించినప్పటి నుంచి షూటింగ్ పూర్తి కావడమే కావచ్చు, ఇటు ప్రమోషన్స్ కావచ్చు, ఇటు రిలీజ్ టైం వరకు కూడా మీడియా సోదరులు తమ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో ఎంతో సహకరించారని కూడా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేయడం అయితే జరిగింది. దీంతో ముఖ్యంగా లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ కూడా అందించిన ఈ సినిమా సంబంధించి సాహిత్యం కూడా ఎంతో అద్భుతంగా ఉందని కూడా ఆయన అనంతరాము శ్రీరామ్ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత అయితే తెలియజేయడం జరిగింది. ఈ ప్రేమను సినిమా థియేటర్కు వెళ్ళి చూడడం ద్వారా ప్రేక్షకులు అందిస్తున్న ఆదర అభిమానాలు తిరుగులేనివని కూడా రామ్ చరణ్ అయితే భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి తన కెరీర్లోనే అత్యుత్తమ సినిమాగా నిలిచినందుకు కూడా తాను ఎంతో భావోద్వేగానికి గురవుతున్నట్టు కూడా రామ్ చరణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమాలో తన హీరోయిన్గా నటించిన జాన్వీ కపూర్తో పాటు జయదీప్ బాబు, శివరాజ్ కుమార్, అదేవిధంగా అద్భుతమైన బాణీలు అందించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ వంటి వారికి కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ప్రత్యేకించి సన్నా బుచ్చిబాబు ఎంతో శ్రమించారు ఈ సినిమా సంబంధించి, దీంట్లో తన టాలెంట్ని కూడా పూర్తి స్థాయిలో బయటకు తీశారని రామ్ చరణ్ అయితే కితాబు ఇవ్వడం ఈ సందర్భంగా విశేషం. ఈ క్రమంలోనే తమ డైరెక్టర్ సన్నా బుచ్చిబాబు కూడా సమీప భవిష్యత్తులో ఇండియాలోనే టాప్ 4లో ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని రామ్ చరణ్ వెల్లడించడం అయితే విశేషం. ఈ సందర్భంగా డైరెక్టర్ సన్నా బుచ్చిబాబు మాట్లాడుతూ ఉప్పెన ఫిల్మ్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత తాను పెద్ద సినిమాను ఎంపిక చేసుకున్నానని చెప్పారు. ఈ సినిమా సందర్భంగా కథ విన్న అనంతరం మెగాస్టార్ చిరంజీవి కూడా తన పట్ల పాజిటివ్ దృక్పథాన్ని ప్రదర్శించారని, తన నెంబర్ కూడా ఇచ్చి తనను ఎంతగానో ప్రోత్సహించారని కూడా ఈ సందర్భంగా బుచ్చిబాబు తెలియజేశారు. ఈ సినిమాకు పడిన కష్టానికి తగిన ఫలితం అయితే లభించిందని కూడా చెప్తూ తనకి ఈ అవకాశం పెద్ద సినిమాకు డైరెక్టర్గా చేసే అవకాశం కల్పించిన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి అయితే ప్రత్యేకంగా నిర్మాతలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి స్థాయిలో ఈ సినిమా ఏమైనా చిన్న చిన్న తప్పులు దొర్లితే మాత్రం క్షమించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా సనా బుచ్చిబాబు అయితే తెలియజేశారు. ప్రేక్షకుల ఆదరణ అభిమానం ఉన్నంతకాలం మంచి మంచి సినిమాలు అయితే అందిస్తూ ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా బుచ్చిబాబు ప్రకటించారు.